హాయ్ ఫ్రెండ్స్, మనకు 1K సబ్స్క్రైబర్స్ అయినారు. అందుకోసం నన్ను విష్ చేయడానికి మా బామర్ది తమిళనాడు తిరుత్తని నుంచి వచ్చాడు. వాడు వచ్చిన దానికి సరే ఇంకా బయట ఫుడ్ ఏదైనా పెట్టిద్దామని డాబాకి తీసుకొచ్చాను. మొత్తానికి నాకు 1K సబ్స్క్రైబర్స్ అయినారు. 1000 మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే చాలా ఆనందంగా, చాలా గొప్పగా ఉంది. యూట్యూబ్లో మనం స్టార్ట్ చేసి 40 రోజులైంది. 40 రోజులకే ఈ విధంగా వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ డాబా ఇప్పుడు భలే రెడీ చేశారు. అప్పుడు పూరి గుడిసెలాగా ఉన్నింది మేము ముందు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాగా రెడీ చేశారు. ఈ మధ్య మనం వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చాను, చాలా రోజులు అయింది వచ్చి. రెస్టారెంట్లో ఇవి కోడూరులో ఫుల్గా పడి ఉంటే టౌన్లోనే తినేస్తాము. ఇది టౌన్ అవుట్కట్స్లో మా మామిడికాయల ఆర్ట్ కాడ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా మెయిన్ హైవేలో ఉంటుంది. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కార్నర్ వచ్చి ఫ్యామిలీస్ మట్టుకే ఎంటర్ అయ్యాయి. ఇక్కడ చాలా బాగా సెటప్ చేశారు, నీట్గా ఉంది. ఫ్యామిలీస్ కూడా ఈ కాలం ఆడవాళ్ళు కూడా డాబాలో తినాలట ఇట్లా అని ఆశపడుతుంటారు చూసి వీడియోస్లో అక్కడ ఇక్కడ చూసి. అట్టని ఫ్యామిలీస్ కూడా బాగా రెడీ చేశారు. ఇది వచ్చి పెద్ద హాలు, ఇక్కడ ఎంతమంది అయినా తినొచ్చు. అది కూడా ప్లేట్లు అరిటాకులు నీట్గా కట్ చేసి డాబాలో ప్లేట్లు చేతికి ఇచ్చేస్తారు. వీళ్ళు ఇంత బాగా నీట్గా అరిటాకులు కట్ చేసి అరిటాకుల్లో పెడుతున్నారంటే చాలా గ్రేట్ కదా. మాకు అరిటాకులు బాగా దొరుకుతాయి మా పక్క. అయినా కూడా కవర్ వేస్తారు, లేకపోతే ఉత్త ప్లేట్లు ఇస్తారు డాబాల్లో. ఇదైతే సూపర్గా ఉంది. అరిటాకుల్లో ఏది వేసుకొని తిన్నా కూడా అమృతం ఉన్నట్టుంటుంది. అరిటాకు భోజనం అంత ఆనందంగా ఉంటుంది. పోతే మేము ఇక్కడ వచ్చి రోటీస్ తీసుకున్నాము. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. మా నలుగురికి వచ్చి 4 లెగ్ పీస్ కర్రీ, మా తమ్ముడు కాజు కర్రీ అడిగితే ఒక కాజు కర్రీ, 30 రోటీస్ తీసుకున్నాము. చాలా స్మూత్గా ఉంటాయి రోటీస్. మా కోడూరు దరిదాపుల్లో ఎక్కడ చూసినా కూడా ఈ డాబాలోనే రోటీస్ మెత్తగా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ లెగ్ పీస్ కర్రీ అనేది దరిదాపులో ఒక 14 సంవత్సరాల నుంచి నాకు అలవాటు వాళ్ళ కాడ. చాలా బాగుంటుంది టేస్ట్. పెద్ద లెగ్ ఇస్తారు, 1/4 కేజీ ఉంటుంది లెగ్. చాలా బాగుంటుంది ఆ లెగ్ పీస్ కర్రీ. ఇది అప్పుడైతే వారానికి ఒకసారి పోయి తింటున్నాం లెగ్ పీస్ కర్రీ అని. నా షాప్లో వర్క్ చేసే పిల్లలు అందరం పోతున్నాము అప్పుడు. చాలా బాగుంటుంది. చాలా రోజులు అయిందని మళ్ళా పోయి అక్కడ తినాలని ఇక్కడికే తీసుకొచ్చాను వీళ్ళని. మా వాడైతే ఎక్సలెంట్గా ఉన్నదని రివ్యూస్. పోతే ఎగ్ రైస్ బిర్యానీ ఉన్నట్టున్నది, చాలా బాగుంటుంది. ఎగ్ రైస్ కూడా చెప్పాము, మా వాడు చిన్నవాడు రైస్ అడిగితే. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ డాబాని విజిట్ చేయండి. మా రైల్వే కోడూరు మీదుగా మీరు తిరుపతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు. కారులో వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం. మా కోడూరు ప్రజలకైతే ఇది తెలుసు బాగా. థమ్స్అప్ కూడా చివరిలో తాగేసి ప్రశాంతంగా ముగించేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా పడేయండి, నాకు మంచి బూస్టప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.